టీవీ ప్రేక్షకులకు శుభాభివందనలు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనము పూర్వం ధర్ముడి యొక్క సంతానం గురించి తెలుసుకున్నాము. ఆ నలుగురు అంటే హరికృష్ణులు, నరనారాయణులు. ఈ నలుగురిలో హరికృష్ణులు ఇరువురు కూడా యోగాధ్యయనం కోసం, యోగాభ్యాసం కోసం వెళ్ళడం, ఎప్పుడు నిత్యం వాళ్ళు అందులోనే ఉంటూ ఉండేవారు. వారు అలా యోగాభ్యాసం చేసుకుంటూ ఉన్నారు. ఇక నరనారాయణులు ఇరువురు కూడా తపస్సంపన్నులై తపస్సు కోసము తపస్సు చేసుకోవాలి అనే ఉద్దేశంతో తపోసంపన్నులై వాళ్ళు ఆ యొక్క హిమాలయాలకి చేరుకుని హిమాలయాల్లోని బద్రికాశ్రమంలోని ఆశ్రమాన్ని నిర్మించుకుని కుటీరాన్ని వేసుకుని ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు కఠోరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టారు. అది 1000 ఏళ్ళు సాగింది. 1000 సంవత్సరాల పాటు తపస్సు, కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. అంటే వీరి తపస్సు ఎలాగైంది అంటే ఆ తపస్సుల్లోకెల్లా, తపస్సులు చేసే వాళ్ళల్లోకెల్లా అంత అగ్రగణ్యులు అయిపోయారనమాట. ముల్లోకాలలోని కూడా వీళ్ళు తపస్సుకు మించినటువంటి తపస్సు లేనటువంటిది అయిపోయారు. అంతటి కఠోరమైనటువంటి తపస్సు 1000 సంవత్సరాలు చేశారు. 1000కి పైబడే చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. వీరు ఇలా తపస్సులు చేసుకుంటూ పోయేసరికి వీళ్ళ తపస్సు యొక్క తీవ్రత ముల్లోకాల్లోని వ్యాపించింది. ఇలా ముల్లోకాలకి తెలిసి 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 అది ముల్లోకాలకి తెలిసిందంటే స్వర్గములో ఆసీనుడై ఉండేటువంటి ముల్లోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడికి తెలియకుండా ఉంటుందా చెప్పండి? ఇంద్రుడికి ఈ విషయము దేవేంద్రుడి దాకా చేరింది. ఇక దేవేంద్రుడికి ఎప్పుడైతే ఈ విషయం చేరిందో, వాళ్ళ తపస్సులు అంతగా ఉన్నాయని తెలిసిందో, తపశ్శక్తి ఎలాగైనప్పటికీ కూడా వీళ్ళ తపస్సు అంటే వాళ్ళు తపస్సు దేనికి చేస్తున్నారు, ఈ తపస్సు వల్ల నాకేమైనా భంగం కలుగుతుందేమో, వీరు చేసేటువంటి ఈ యొక్క తపస్సుల వల్ల నాకేమైనా నా యొక్క అంటే అక్కడ చూడండి, నా యొక్క వాంఛ, అక్కడ నా యొక్క స్థితి, నా యొక్క పదవికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే భయం, నా కుర్చీ నాకు ఎక్కడ పోతుందో అంటే పదవి గురించి, దానికి భయపడి వీరి యొక్క తపస్సుని ఎలాగైనా కూడా భంగం చెయ్యాలి అనుకుంటాడు దేవేంద్రుడు. అలాగే ఈ దారుణమైనటువంటి ఈ పనికి, ఈ రంగానికి, ఈ పనికి అంటే భంగపరచడానికి ఎవరినో పంపిస్తే కష్టం కాబట్టి తనే స్వయంగా వారిని భంగపరచడానికి రంగంలోకి దిగాడు. కోరిక ఎంత బలవత్తరమైనది చూడండి. అంటే కామక్రోధాలు అనేటువంటివి ఒకటి వెంబడి ఒకటి ఉంటూనే ఉంటాయి. ఈ కామక్రోధాలని వెంట పెట్టుకుని, కోరికే కదా, నా పదవి పోతుందేమో అనేటువంటి భయం, అదొక క్రోధం, మనని మించున్నారు అనేటువంటిది కోపం. ఈ కోపంతో కూడుకున్నటువంటి కోరిక, వీటిని వెంట పెట్టుకొని ఐరావతం అంటే ఏనుగుని ఎక్కి హిమాలయములకు వెళ్ళాడు. బద్రికాశ్రమానికి చేరుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఈయన బద్రికాశ్రమానికి చేరుకున్నాడో వీరిని చూశాడు. వీరిని ఎలాగైనా భంగపరచాలి అంటే, వీరు 1000 ఏళ్ళు తపస్సు చేసి వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు అంటే, అప్పుడే చీకటి తొలగి సూర్యోదయం అవుతున్నప్పుడు ఉండేటువంటి ఆ సూర్యబిందువు ఎంత కాంతివంతంగా ఉంటుందో వాళ్ళు అంత కాంతివంతంగా వెలిగిపోతున్నారు. అంటే ఎప్పుడైనా కూడా
దైవ ధ్యానము చేసుకుంటా అంటే ఇప్పుడు ఈ కలికాలంలోని ఇప్పుడు సైతం దైవ ధ్యానములోని నిమగ్నులై ఉండి ఎప్పుడూ కూడా భగవత్ చింతన భగవద్ ఆరాధన చేస్తూ మంత్ర జపములు చేస్తూ యజ్ఞ యాగాలు చేసుకుంటూ దైవ చింతనలలోని అంటే యజ్ఞ యాగాలు అనేసరికి ఏ రకంగా అంటే మనం ముందు చెప్పుకున్నట్టు స్వచ్ఛమైనటువంటి శుద్ధికరమైనటువంటి యజ్ఞం ఏది చేసినా వాంఛాపూరితం శుద్ధి ముఖ్యం. ఇటువంటిది చేసినట్టయితే వారికి ఖచ్చితంగా అటువంటి తేజస్సు శక్తి దాన్నే దైవీ శక్తి అంటారు, దైవ తేజస్సు అన్నారు. అంటే పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనేది వాస్తవము. కాబట్టి వారిలోని ఉండేటువంటి ఆ దైవీ శక్తి ఏదైతే ఉందో ఆ దైవీ శక్తి మేల్కొని అది తేజస్సు రూపంలో వారిలో కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వారి యొక్క ముఖము ఎలా ఉందంట అక్కడ 1000 సంవత్సరాలు భగవంతుని చింతనలో భగవత్ తపస్సులో నిమగ్నమయ్యారు కాబట్టి అప్పుడే వెలుగులోకి వస్తున్నటువంటి సూర్యుడిలాగా వెలిగిపోతున్నారు వాళ్ళు. ఎవరైనా తెలిసి సూర్యుడిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తారా? ఒకవేళ ముట్టుకుంటే జరిగేది ఏమిటండి? కాలి బూడిదవుతారు. అంటే తపశ్శక్తితోని వాళ్ళు అంత శక్తివంతులు అయ్యారు అని అర్థం అన్నమాట. అక్కడ ఇంతటి శక్తివంతులుగా అయినటువంటి ఈ శక్తి తపస్సుతో సంపాదించుకున్నటువంటి వీరిని ఎలా భంగపరచాలి? వారికి దరిదాపులకు వెళ్ళి వారిని ముట్టుకుందామన్నా వారిని ఇంకేమైనా చేద్దామన్నా కూడా భయం ఒక పక్క. అందుకని వారిని ఎలాగైనా కూడా ఎలా మోహితులని చెయ్యాలి అంటే పొగడ్తలు. కొంతమందికి చూడండి ఈ యొక్క పాంచభౌతికమైన దేహం కాబట్టి ఈ ఇంద్రియాల వల్ల కొంతమంది పొగడ్తలు పొగుడుతూ ఉంటే నీకేం కావాలో కోరుకో, నీకేదైనా నేను ఇస్తాను అని ఈ యొక్క రీతిగా వాళ్ళని పొగడము, మీ తపస్సులు చాలా బాగున్నాయి లేదా మీకు ఏదైనా ఇస్తాను అని ఇలాంటివి ఏమైనా కోరికలు పెట్టారనుకోండి, కోరికలతో కూడుకుని కోరికని వదలనటువంటి వారు అంటే కామక్రోధాలని జయించలేదనుకుంటే ఈ యొక్క కోరికకి ఎవరైనా కూడా లోబడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఏం చేశాడు, అక్కడే ఈ యొక్క ప్రత్యక్షమైనటువంటి విష్ణువులా వెలిగిపోతున్న వీరిని అంటే చంద్రుడి యొక్క అందానికి టీవీగా ఎటువంటిది లోపం లేకుండా ఉండేటువంటి వారిని తపస్సు భంగం చేయడానికి వారిని పొగడ్డం, మీ తపస్సులు చాలా బాగున్నాయి, మీరు ఎంతో బాగా తపస్సు చేస్తున్నారు, మీ తపస్సు శక్తి ఇంత అంతా కాదు, మీకు నేను ఏ రకంగా సహాయపడగలను, మీకు నేను ఎలాగైనా సరే ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నా, మీకు ఏం కావాలో చెప్పండి అని ఏదైనా ఉత్తమోత్తమైనటువంటి వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం కావాలో చెప్పండి, మీ కోరిక ఏంటి, మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు తెలియపరచండి అని వారి యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్నో రీతులు ప్రయత్నం చేస్తాడు ఇంద్రుడు. కానీ వాళ్ళు పూర్తిగా సమాధి స్థితిలో ఉన్నారు కాబట్టి, తీవ్రమైనటువంటి తపస్థితిలో ఉన్నారు కాబట్టి ఈయన చెప్పేటువంటి విషయం కానీ ఈయన ఇస్తానన్న విషయంపై కానీ వీరు ఏ మాత్రం చెల్లించకుండా సంపూర్ణంగా ఆ తపస్సులోనే నిమగ్నమైపోయి ఉలకకుండా పలకకుండా కూర్చున్నారు. ఇక ఏమి చెయ్యాలి, ఎలాగైనా వీరిని భంగపరచాలి, వీరు స్థితప్రజ్ఞులై ఇక్కడ ధ్యానంలోని మునిగి తేలుతున్నారే
అంటే స్థితప్రజ్ఞత అంటే ఎటువంటి చలనం లేకపోవడం అనమాట. వీరు స్థితప్రజ్ఞులై ఇలా కూర్చున్నారే, వీళ్ళని ఎలాగైనా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటాడు. ఏం చేశాడు అనేటువంటిది ఇంద్రుడు వారి యొక్క తపస్సుని ఎలా భంగపరచాలనుకున్నాడు, ఎలా భంగపరిచారు అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.